హలో గైస్, మీరు చూస్తున్నారు టెక్ బాలో ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధమైన ఎడిటింగ్ కోసం మీ మొబైల్లో ఉన్న పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసి దానైతే యూట్యూబ్ రేషియోలో అయితే పెట్టుకునేది. ఫ్రెండ్స్, పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే గ్యాలరీలో నుంచి నేనైతే మీకు లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకునేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకునేయండి. సో ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, సో ఈ విధంగా మీకైతే అన్ని పిఎన్జీస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకునేయండి. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, మీకైతే నేనైతే ఫాస్ట్ అయితే చేశాను అనమాట. సో ఈ విధంగా స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రోక్ని కూడా అయితే యాడ్ చేసుకునేయండి. సో మళ్ళీ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే షాడోని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. షాడో కూడా బ్లూ అయితే పెట్టుకునేసి తను 25 అయితే పెట్టుకునేయండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సేమ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్నింగ్ అయితే, సో ఈ విధంగా లైట్నింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకునేయండి. సో ఆ బొమ్మ కనిపిస్తుంది కదా, సో ఆ బొమ్మ సైజులో ఎంత ఉందో అంతే సైజులో అయితే మీరైతే పర్ఫెక్ట్గా సెట్ చేసుకునేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మీరైతే ఈ యొక్క లైట్నింగ్ అయితే బ్యాక్ అయితే పంపించండి. సో ఈ విధంగా బ్యాక్ పంపించిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్ సైజులో అయితే మీరైతే పెట్టుకోవాలన్నమాట. కింద స్పేస్ ఎందుకు ఇచ్చామంటే అక్కడ టెక్స్ట్ రావాలి కదా, సో అందుకని మీకైతే ఆ విధంగా అయితే స్పేస్ ఇచ్చామన్నమాట. సో సేమ్ అలాంటి కాపీని ఇంకో తీసుకొని దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే పంపించండి. ఫస్ట్ ఇది ఏ విధంగా అయితే బ్యాక్ పంపించారో ఆ విధంగా అయితే బ్యాక్ పంపించాలన్నమాట. చూస్తున్నా కదా, ఈ విధంగా బ్యాక్ అయితే పంపించాలన్నమాట. సో ఈ విధంగా అయితే బ్యాక్ పంపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఈ విధంగా మీరు ఈ బొమ్మను ఏ విధంగా అయితే సెట్ చేస్తారో సేమ్ అటు సైడ్ కూడా మీరు సేమ్ ఆ విధంగానే మీరు కూడా అయితే బొమ్మ సెట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రైట్ సైడ్ కూడా మీరు ఏం చేయాలి అంటే సేమ్ అదే సైజులోనే చూసుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ సైజులో అయితే ఉండాలన్నమాట. సో అన్నీ సేమ్ ఈక్వల్ సైజులో ఉంటేనే ఫ్రెండ్స్ మనకైతే ఒక మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ యొక్క ఏ విధంగా అయితే మీరు లైట్నింగ్ అయితే యాడ్ చేశారో, లైట్నింగ్ కానీ స్ట్రోక్ కానీ ఏ విధంగా అయితే యాడ్ చేశారో, సో సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ ఆ మెథడ్ని అయితే ఫాలో అయిపోతాను. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేద్దాను అనమాట. నేనైతే ఫాస్ట్ అయితే చేశాను, మీకు ఎక్కడ స్కిప్ చేసే అంత టైం అయితే ఇవ్వను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు లైట్నింగ్ని కూడా సేమ్ అడ్జస్ట్ చేసిన తర్వాత అన్నిటిని అయితే లాక్లో అయితే పెట్టుకునేసి డౌన్లోడ్ అయితే చేసుకునేది ఫ్రెండ్స్. సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత PicsArt అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు PicsArt ఓపెన్ చేసి చూస్తున్నా కదా, ఈ విధంగా మనం అయితే ఎడిట్ చేసిన ఫోటోని అయితే యాడ్ చేసుకునేయండి. సో యాడ్ చేసి ఈ విధంగా మీకు ఇది కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఇది కూడా యాడ్ చేసుకునేయండి. సో యాడ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఒపేసిటీ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఒపేసిటీని అయితే తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేసుకునేది ఒక 58లో అయితే పెట్టుకునేసి బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఎరేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తాన్ని అయితే ఎరేజ్ చేసుకునేది. అంటే ఆ బొమ్మ లోపల ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బొమ్మ లోపల ఉన్న ఆ పింక్ కలర్ని అంతా అయితే ఎరేజ్ అయితే చేసేయండి. పర్ఫెక్ట్ టైమింగ్లో అయితే చేసుకునేది ఫ్రెండ్స్. మీకైతే చూస్తున్నారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే చేసుకునేయండి. ఎరేజ్ అయితే చేసుకున్న తర్వాత మీరు కార్నర్స్ అయితే నీట్గా అయితే చూసుకోండి. ఆ బ్లూ కలర్ దగ్గరికి అయితే వెళ్ళకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ స్ట్రోక్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే కనిపించాలి. అది లైట్నింగ్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఆ బొమ్మ కనిపిస్తుందంటే మనకైతే మంచి లైట్నింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ మధ్యలో ఉన్నది మాత్రమే మీరైతే రిమూవ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ షూలోకి వెళ్ళండి. ఇక్కడ షూ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, షూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. షూలోకి వెళ్ళి మీరు జస్ట్ 111, 112 ఈ సైజులో అయితే పెట్టుకునేది ఫ్రెండ్స్. 111 అయితే పెట్టుకునేయండి. సో ఈ విధంగా గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది అనమాట. సూపర్గా అయితే ఉంటుంది అనమాట లుక్ అయితే. మీరు జస్ట్ దానిలో అయితే ఓకే చేసేయండి. ఓకే చేసి డౌన్లోడ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి థంబ్నెయిల్ అయితే పెట్టుకునేసి మీరు గ్యాలరీలోంచి PicsArt ఏదైతే ఎడిట్ చేశారో సో దాన్ని అయితే ఇక్కడ తెచ్చుకునేది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే మీరైతే టెక్స్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే బొమ్మను అయితే పిఎన్జీని అయితే తెచ్చుకునేద్దాం ఫ్రెండ్స్. ఈ రకమైన పిఎన్జీ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ఆ పిఎన్జీని అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకునేసి ఇంకో కాపీ అయితే తీసుకునేది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దానికైతే కలర్ అయితే ఇచ్చేయాలన్నమాట.
సో కలర్లోకి అయితే వెళ్ళి మీకు కలర్ అయితే చేంజ్ చేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్లోకి అయితే చేంజ్ చేసేయండి. సో చేంజ్ చేసిన తర్వాత స్ట్రోక్ కూడా అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సేమ్ అదే కలర్ స్ట్రోక్ కూడా అయితే ఇచ్చేయాలన్నమాట. నెక్స్ట్ షాడో కూడా బ్లర్ రేడియస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని 16లో అయితే పెట్టుకునేది. సో ఈ విధంగా మీరు షాడోని ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేసుకునేది. ఒక 9 కానీ 12 కానీ 12 అయితే పెట్టుకునేది ఫ్రెండ్స్. సో టెక్స్ట్ అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడు టెక్స్ట్ అయితే మీకు నచ్చిన నేమ్ అయితే అక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. సో నేనైతే నో మెడ్సీ అని అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మీ ఐడి అయితే మీరు ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇచ్చి క్యాప్స్లో అయితే పెట్టుకునేయండి ఫ్రెండ్స్, స్టైలిష్గా అయితే ఉంటుంది. సో మీరైతే లాక్ అయితే చేసుకునేయండి కదలకుండా. సో దానికైతే ఒక ఫోన్స్ని అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, ఒక మంచి ఫోన్స్ని అయితే ఇచ్చేయండి. మీ దగ్గర ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫోన్ ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసేయండి. సో నాకు నచ్చిన ఫోన్ అయితే నేనైతే యాడ్ చేశాను అనమాట. సో ఈ విధంగా అయితే యాడ్ చేసాం. సో ఇప్పుడు మనకి కలర్ అయితే వేయాలన్నమాట. సో కలర్ అయితే మనమైతే గ్రేడియంట్స్ని అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే స్టైలిష్గా అయితే ఉంటుంది అనమాట. గ్రేడియంట్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రేడియంట్స్ని అయితే తయారు చేసుకునేసి ఓకే అయితే చేసాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు యాజ్ యూజువల్గా మనమైతే తనైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకునేయండి సైజ్ని అయితే. సో ఈ విధంగా సైజ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత లాక్ అయితే పెట్టుకునేయండి. సో సేమ్ కాపీనే ఈ పక్క ఏ విధంగా అయితే చేసామో నో ప్రిన్సీ అనేదాన్ని సేమ్ ఈ పక్క కూడా సేమ్ యాజ్ యూజువల్గా అయితే చేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అదే సైజు మొత్తం సేమ్ కాపీ. కలర్ అయితే చేంజ్ చేసామంతే. సో మీరు ఈ విధంగా కలర్ అంతా ఇచ్చిన తర్వాత నేమ్ కూడా అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేమ్ అన్నిటిని అయితే పర్ఫెక్ట్గా అయితే సేమ్ గ్రేడియంట్స్ కూడా అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. గ్రేడియంట్స్ అయితే ఈ గ్రేడియంట్ అయితే నేను వాడుతున్నాను అనమాట. సో ఈ విధంగా ఈ గ్రేడియంట్ అయితే వాడిన తర్వాత షాడోని అయితే ఈ విధంగా ఓపెసిటీ బ్లర్ రేడియస్ని అయితే ఇంక్రీజ్ చేసాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసిన తర్వాత మనమైతే పర్ఫెక్ట్ షేప్ సైజ్ అన్ని ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ నెక్స్ట్ మనం 1 vs 1 చేస్తున్నాం కాబట్టి సో 1 vs 1 అని అయితే రాయండి ఫ్రెండ్స్. సో 1 vs 1 అని చెప్పి న్యూ టెక్స్ట్ తీసుకొని ఈ విధంగా చూపించినట్టుగా మీరైతే చేసేయండి. దానికైతే స్ట్రోక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. స్ట్రోక్ కలర్ అన్నీ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. సో మనమైతే ఫస్ట్ ఫోన్ అయితే ఇచ్చేద్దాం. ఫోన్ మీకు నచ్చిన ఫోన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫోన్ ఇచ్చిన తర్వాత కలర్ అయితే ఎల్లో ఇచ్చేయండి. సో ఎల్లో కలర్ ఇచ్చిన తర్వాత మీకు జస్ట్ షాడోని బ్లర్ రేడియస్ని అంతా ఇంక్రీజ్ చేసుకునే ఫ్రెండ్స్. మీకు నచ్చినంత షాడోనెస్ని అయితే ఇచ్చుకోండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ క్లాష్ కోడ్ అని అయితే పైన రాయాలి కాబట్టి సో క్లాష్ కోడ్ అని అయితే రాయండి ఫ్రెండ్స్. క్లాష్ కోడ్ అని రాసి క్యాప్స్లో పెట్టి సో మీరైతే పర్ఫెక్ట్ సైజులో అయితే పెట్టండి పైన. సో ఈ విధంగా పర్ఫెక్ట్ సైజులో అయితే పెట్టిన తర్వాత మీ దీనికి కూడా అయితే మీరు గ్రేడియంట్స్ని అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. కలర్లోకి వెళ్ళి గ్రేడియంట్స్ని అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రేడియంట్స్ని అయితే యూజ్ చేసి మీరైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసాను ఫ్రెండ్స్. మీకు ఎంత గ్రేడియంట్ కావాలో అంత గ్రేడియంట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసి సో ఈ విధంగా చేసిన తర్వాత దీనికి కూడా మీరైతే స్ట్రోక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు కనుక స్ట్రోక్ విడ్త్ కనుక 3 ఇచ్చేసేయండి. సో స్ట్రోక్ విడ్త్ కూడా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ అన్నీ అయితే పర్ఫెక్ట్ సైజులో అయితే పెట్టుకునేయండి, కింద మీద కాకుండా. సో అంత పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మీ లాస్ట్లో బ్రైట్నెస్ని మీకు ఎంత కావాలంటే అంత ఇంప్రూవ్ చేసుకునేయండి. సో నేను ఈ విధంగా 4 అయితే పెట్టుకున్నాను. సో హ్యూ కూడా మీకు ఏం ఇంక్రీజ్ చేసే అవసరం లేదు. సాచురేషన్ని జస్ట్